సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన టీఆర్ఎస్ శ్రేణులు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటిరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై కేసీఆర్ నిర్మించిన తెలంగాణ జీవనధార కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ దొంగ కమిషన్ కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నా చేశారు. గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కిలోమీటర్ల మేర భారీగా నిలిచిపోయిన వాహనాలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారిపై బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కుట్ర చేసి ఘోష్ కమిషన్ వేసి భారత్ కమిషన్ వేసి దొంగ రిపోర్ట్లు ఇచ్చి దానిలో అధికారులందరినీ కూడా తప్పించి ఒక కేసీఆర్ గారిని ఒక హరీష్ రావు గారి మీదనే కుట్ర చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. 75 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి 70-80 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు దాదాపుగా 65-70 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు దాదాపుగా 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, తెలంగాణ ప్రాంతంలో ఎడారులుగా ఉండేవాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుబాయ్కి, బొగ్గుబాయికి, బొంబాయికి కూలీ పని కోసం పోయేవాళ్ళు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించింది. వచ్చిన తెలంగాణ వెంటనే హరిత తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండద్దు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలన్నటువంటి తలంపుతోని అది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. ఇటు సీతారాముల ఎత్తిపోతుల నిర్మాణం పెట్టి, అటు ఎస్ఎల్బిసి కెనాల్ టన్నల్స్ పెట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే వరకు 1.5 లక్షల ఎకరాలు మాగాని సాగయ్యే వరకు కేసీఆర్ గారు కృషి చేశారు. కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఇలా కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కుట్ర చేసి ఘోష్ కమిషన్ వేసి రాత్రంతా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, దొంగ మాటలు మాట్లాడి, దోపిడీ మాటలు మాట్లాడి, వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ కుటుంబం మీద, కాళేశ్వరం మీద, తెలంగాణ ప్రాంతం మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కలపాలి, ఈ ప్రాజెక్టులు లేకుండా చేయాలి, గోదావరి నది మీద ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉంది. దానిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో బక్కుమంటది. రేపో ఎల్లుండో మొత్తం రాష్ట్రమే బక్కుమని రోడ్ల మీదకి రావాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలందరికీ సీము నెత్తురు రక్తం ఉన్నటువంటి రోషం ఉన్నటువంటి ప్రజలు కాబట్టి మనమందరం కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాం. ఇలా రాష్ట్రంలో యూరియా దొరకలేదు, కరెంటు వస్తలేదు, ఫ్లడ్ కామారెడ్డి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షాలు భారీగా పడి పంట చేలన్నీ కుంగిపోయినాయి. రైతులు లబో దిబో మొత్తుకుంటుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు కేరళ స్పెషల్ బైట్ తీసుకుని కేరళ పోయిండు, స్పెషల్ బైట్ తీసుకొని కేరళ కర్ణాటక పోయిండు. మరి రేవంత్ రెడ్డికి ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రజల మీద కానీ ఎలాంటి ప్రేమలైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు గడ్డారంగా కేసీఆర్ మీద కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ కాళేశ్వరం మీద కుట్ర జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రాజెక్టుల మీద కుట్ర జరుగుతూ ఉంది, తెలంగాణ రైతాంగం మీద కుట్ర జరుగుతూ ఉంది. అటు బీజేపీ నరేంద్ర మోడీతో కుమ్మక్కైపోయి ఇటు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఇద్దరు కుట్రలు చేసి ఇలా కాళేశ్వరంను దాన్ని నిర్వీర్యం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా మేలుకోవాలండి, తెలంగాణ ప్రజలంతా కూడా మేలుకోవాలండి. మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిలో ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొన్ననే మేము చెప్పినాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. యూరియా కోసం ఇలా జగదేపురం పోతే లొల్లి, కొండబాక పోతే లొల్లి, వరిగల్లు పోతే లొల్లి, మండలాబాద్ పోతే లొల్లి, కూప్రాన్ పోతే లొల్లి. ఎక్కడ చూసినా రైతులు లైన్లు కట్టి పాస్ పుస్తకాలు పట్టుకొని రోడ్ల మీద మబ్బుల 4 గంటలకు కుటుంబ సభేతంగా వచ్చి పనిచేస్తూ ఉంటే సిక్కు శరం లేని బీజేపీ, సిక్కు శరం లేని కాంగ్రెస్, 2 పార్టీలు ఎక్కడున్నాయి? ఎక్కడ దాక్కున్నారు లీడర్లు? మీరు ప్రజలలోకి వస్తే రౌతులతో తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఘోష్ కమిషన్ ని వెంటనే సిబిఐని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, బీజేపీ, కాంగ్రెస్ ని విజ్ఞప్తి చేస్తున్నాం.